ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు బెయిల్ మంజూరైంది. నాంపల్లి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న భుజంగరావు, రాధాకిషన్ రావుకి బెయిల్ మంజూరైంది. కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఏదైతే ప్రధానంగా ఉన్న ప్రణీత్ రావుకి అయితే ఈ రోజు నాంపల్లి సెషన్స్ కోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది. అలాగే కొన్ని పూచీకత్తులు అంటే ₹1,00,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలంటూ కూడా ఒక కండిషన్ పెడుతూ కూడా బెయిల్ అయితే మంజూరు చేసింది. ముఖ్యంగా ఎప్పుడైతే తెలంగాణలోని 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ పై దృష్టి సారించింది. ఇందులో ప్రధానంగా మొదటగా ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు దీన్ని పూర్తిగా విచారించిన తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన వ్యక్తులుగా ఉన్న ఇటు తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని వీళ్ళందరినీ కూడా విచారించారు. గతంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే ప్రణీత్ రావు తప్ప ఇటు రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావుకి అయితే బెయిల్ అయితే మంజూరు చేసింది. ఇప్పుడు తాజాగా ప్రణీత్ రావు కూడా బెయిల్ అయితే మంజూరైంది. నాంపల్లి సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది. ముఖ్యంగా ₹1,00,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలంటూ కూడా కోర్టు ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. అలాగే మరొక పక్క ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు మాత్రం సహకరించాలంటూ కూడా ఇటు ప్రణీత్ రావు కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ కేసు ఇప్పుడు చివరి దశలో ఉన్న నేపథ్యంలో ఇటు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అలాగే శ్రవణ్ రావును కూడా ఇండియాకు రప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ 4 కూడా బెయిల్ అయితే మంజూరు చేసింది. ఒకవేళ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావును కనుక ఇండియా వస్తే వీళ్ళందరినీ మరొకసారి అదుపులోకి తీసుకొని ఖచ్చితంగా అందరినీ కలిపి విచారించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఏదైతే తెలంగాణ 10 ఏళ్లలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగా వ్యవహరించుకున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలోని ఫోన్ ట్యాపింగ్ కూడా చాలా కీలకంగా ఉంది. ప్రతి ఎలక్షన్స్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ ను ఉపయోగించుకుని కూడా అధికారం చేపట్టే విధంగా బీఆర్ఎస్ ప్రయత్నించిందంటూ కూడా ఇటు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ కేసు చివరి దశలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళందరికీ కూడా బెయిల్ అయితే లభించింది. ఇటు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు కూడా ఇండియా వస్తే కనుక ఈ కేసు ఒక కీలక దశకైతే చేరుకునే అవకాశం అయితే ఉంది. శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.